ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాలలో ఉదయం లేచిన దగ్గర నుండి మరలా తిరిగి పడుకునేంత వరకు ఎంతో కష్టపడి పని చేస్తూ చాలా ప్రయాసపడుతూ ఉంటాం. మన అవసరాలు తీర్చబడాలి అని, మన కుటుంబ పోషణ మంచిగా ఉండాలి అని, ఏ కొదువ లేకుండా సర్వ సమృద్ధిని కలిగి ఉండాలి అనే ఆశతో చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తే మనకి ఏమీ తక్కువ కాదు అని. యోబు చేతి పనిని దేవుడు దీవించటాన్ని బట్టి యోబు తన దేశంలోనే గొప్ప ఆస్తిపరుడుగా మార్చబడ్డాడు. దేవుడు ఒక వ్యక్తి చేతి పనిని ఆశీర్వదించినప్పుడు వారి కష్టార్జితాన్ని అనుభవించే కృప వారికి కలుగుతూ ఉంది. అంటే టోటల్గా మనం ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తి యొక్క చేతి పనిని దీవించినప్పుడు ఆ వ్యక్తికి ఏమీ కూడా తక్కువ కాకుండా సంతోషంగా సర్వ సమృద్ధిని కలిగి ఉంటారు అని, దీవెనకరమైన స్థానంలో ఉంటారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం పడే కష్టం పైన, మనం చేసే ప్రతి పని మీద దేవుని యొక్క దీవెన ఉందా? లేకపోతే దేవుని దీవెన కొరకు ప్రార్థించండి. తప్పకుండా సర్వ సమృద్ధితో దేవుడు దీవిస్తాడు. ఆమెన్.